తెలంగాణలో పొలిటికల్ కాక పీక్స్ కు చేరింది. కంచ గచ్చిబౌలి భూముల సెంట్రిక్ గా మొదలైన రాజకీయ రచ్చ కోవట్ రాజకీయాలు డైవర్ట్ పాలిటిక్స్ అంటూ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్గిరా చేయడంతో ఇవాళ పొలిటికల్ బాంబ్లు ఒక రేంజ్ లో పేలాయి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఫైట్ లోకి అధికార కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కంచగచ్చిబౌలి భూముల కోసం సీఎం రమేష్ కి ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రోడ్ల కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కేటీఆర్ పేల్చిన ఒక్క బాంబ్ కి కౌంటర్ గా సీఎం రమేష్ 9 బాంబులు పేల్చారు. అవేంటో చూద్దాం. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. కేటీఆర్, నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు? ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి? నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు? కవిత కేసు గురించి లేదు, మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు, మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్తే అధిష్టానంతో మీరు మాట్లాడండి, హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా? గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం. వారితో కలిసే సమస్య లేదు. అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం, ప్రజలను మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కావాలంటే మా ఇంట్లో ఉండే కెమెరాలో తీసి మీడియాకి ఇవ్వాలంటే ఇస్తాను కేటీఆర్. కొంచెమన్నా ఏదైనా మాట్లాడితే కొంచెమన్నా అరే మాట్లాడితే ఏమవుతుందని 10 సంవత్సరాలు మన ఇద్దరం కూర్చొని లిస్టు తీస్తామా తెలంగాణలో ఏం జరిగినాయని? 10 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు టెండర్లు జరిగితే తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది చేశారు? ఆంధ్రాలో కాంట్రాక్టర్లు ఎంతమంది చేశారు? తెలంగాణలో వర్క్స్ మొత్తం తీద్దామా కేటీఆర్? అతనివి చేసిన 10 సంవత్సరాలు అన్నీ కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి సిబిఐకి ఇచ్చి ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు. నువ్వు మ్యారేజెస్ ఎట్లా పోయావు, మాల్దీవ్స్ ఎట్లా పోయావు, అమెరికా ఎట్లా పోయావు, అమెరికాలో ఏం చేస్తావు, ఇవన్నీ కూడా ఒకటోటి బయటికి తీస్తావు. సీఎం రమేష్ కి ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కంచగచ్చిబౌలి భూములో ఫ్యూచర్ సిటీ రోడ్ కాంట్రాక్ట్ పై రేవంత్ తో పాటు సీఎం రమేష్ వస్తే తాను చర్చకు సిద్ధమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా విలీన అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, అలాంటి బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదన్నారు. భారీ స్కామ్లు బయటపడ్డ ప్రతిసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కామన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇక అంతకుముందు తెలంగాణకు రేవంత్ రెడ్డి పెద్ద కోవట్ అంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ కోవట్ అంటూ కేటీఆర్ అన్న కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ కు దమ్ముంటే ముందు సీఎం రమేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారా లేదా, 10 ఏళ్ల అధికారంలో ఆంధ్ర వాళ్లతో తిరిగింది మీరా కాదా అని ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. ఈరోజు సీఎం రమేష్ గారు బీజేపీలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి మీరు కాళ్ళ వేళ్ళ రాయబారం పడిన మాట ఏదైతే ఉందో అది మీ సోదరి కవిత ఇంతకుముందే చెప్పింది. నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినాను. ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమాజంలో ఈరోజు సీఎం కేసీఆర్ గారు
హోదాలు ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాల సంబంధించి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈరోజు మాట్లాడిన దానికి ఏ సమాధానం చెప్తో ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను.